ఇంకొకటి అండి, అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నోషన్ బయట పబ్లిక్లో సొసైటీలో అదేంటంటే, అంటే విమెన్ ఆర్ వాట్ యు కాల్ యూజ్డ్, లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్. ఏ ఇండస్ట్రీలో లేదండి అది. సో people talk about film industry so much because we are always in the limelight, so that is there everywhere in the world. So and it also depends on ఉన్నారు అలాంటి ఇప్పుడు షార్క్స్ లేదే వాటర్లో ఉండదు కదా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, బట్ మనం మన లైఫ్ని ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్. సో నో అండి, నోబడీ హస్ లేదు. I've always had nice people with whom I worked, and ఎవరన్నా కానీ అలాంటి వైబ్స్ ఇచ్చినా కానీ it never crossed నా లైన్లోకి రాలేదు, మీ పరిధిలోకి రాలేదు. రాలేదు. ఓకే. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఒకటి బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ ఒకటి, సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అన్నది బాగా అంటే ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ద బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్. సో వాళ్ళని ఎవరన్నా కానీ ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ, పీపుల్ డూ దాట్. సో మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ అండ్ సే సంథింగ్ టు మీ, యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు ఎప్పుడు. సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ నాట్ రైట్. సో యూ కెనాట్ డూ దాట్. సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది. సో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ గెట్ బోల్డ్ ఇన్ లైఫ్. అంటే కెరీర్ గురించి భయపడతారు, ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు. సో వాళ్ళని I don't know. I mean, I have not actually met anybody అంటే I did meet a few people who faced really bad situations వాళ్ళ లైఫ్లో. కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో దే ఫేస్డ్ ఏదైనా ఫోర్స్కి లొంగిపోతారు. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇంకేమీ లేదు అవకాశం, మనం ఇదే చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్కి లొంగిపోతారనమాట. లేదు నేను ప్రెషర్కి లొంగకూడదు, నేను ఏదైనా చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్కి లొంగం. ఎస్, కరెక్ట్. అది విమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా ఇండస్ట్రీ. చాలా కష్టం అండి ఇది. నేను ఇప్పుడు చాలా ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ హెల్ వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడలేను. అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో, బికాజ్ ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు. సో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ మాతో వర్కౌట్ అవుదని చెప్పి అంతే. కానీ బట్ వైసీ వెర్సా అన్నది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు వీళ్ళ వల్నరబిలిటీ, వీళ్ళ తాలూకా నిస్సహాయ స్థితితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా. వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి, మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం, వాడికి డబ్బులు అవసరం. సో ఇంకా ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ ఉంటుంది. కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఉంటుంది. సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం నడిపించుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటూ మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి, ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. అవును.
సో నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు. మీ టూ అయినప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి ఒకసారి, అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తుంది, మీరే మాట్లాడితే యునో ఎక్కడికో యునో ఇలా చేశారు నన్ను, అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని. సో ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఇట్ బికాజ్ I've never faced something like that. So I'm like, why are you even telling me? I mean, you know, you're guilty. You're probably telling this. So, you know, don't even come to me with something like this అని అనిపించింది నాకు. ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు ఎవరు కవరప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ. కవరప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యు ఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు. రాకూడదు ఎప్పుడు. వచ్చిందంటే యూఆర్ సమ్వేర్ యూఆర్ ఈల్డింగ్ అని అర్థం, అంతే కదా. సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే దే ఆల్వేస్ సే యునో ఇట్ వాజ్ అంటే ఇప్పుడు మీకు నచ్చి నాకు నచ్చి అన్నది యునో ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. లేదు అప్పుడు అగ్రీ చేసింది, లేకపోతే యూనో అగ్రీ చేశారు, ఇప్పుడు యూనో నేను ఎక్స్ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది. సో దాన్ని ఎవరు అది కరెక్ట్ చేయలేరు కదా, చేయలేరు ఎవరు. ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండరు కదా, సాక్షులు ఉండరు కదా, యూనో దాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు. సో ఇప్పుడు నచ్చి అన్నది ఒక పక్కన పెడితే ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు ఎవరన్నా కానీ. వీళ్ళు కరెక్టా చెప్పలేము, ఇటు మీ తరఫు నుంచి వైపు నుంచి వాళ్ళు కరెక్టా అని వాళ్ళు అంటారు, లేదు నేను కరెక్టే నన్ను నచ్చానని చెప్పారు అంటారు. సో ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి యూనో ఈ రామేమో ముందుకెళ్ళమేమో అన్న అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి యూనో వాళ్ళకి దే వాంట్ టు లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అనమాట. చాలా అందరూ అంత స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేయలేరు. బికాస్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాస్పెక్ట్స్, కెరీర్. సో దట్ ఈస్ వేర్ నార్మల్గా చాలా మంది లొంగిపోవడం కానీ లేకపోతే లోబడిపోవడం కానీ అంతా ఇట్స్ ఎన్ అట్మాస్ఫియర్ కదండి. ఆల్ పీపుల్ మేక్ ద అట్మాస్ఫియర్, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సో గ్లామరస్. ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, ఎంతో మంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. సో యునో దట్ ఈస్ ది the glamour of the industry. ఎగ్జాక్ట్లీ. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ, పిల్లలు, సంసారం, మళ్ళీ యువతల సినిమాలు, మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది. ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. ఏది ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం, చదువుకుంటున్న వాళ్ళకి అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఇంకేం ఉంటుంది చెప్పండి అసలు. సో ఆ టైంలోనే వీ కుడ్ ఫేస్ దాట్. ఇంకేది వచ్చినా కానీ జస్ట్ అంతకన్నా పెద్దది పెద్దది ఏముంటుంది. లూజింగ్ ది పేరెంట్ కన్నా ఫాదర్, మీరు అన్నట్టుగా అంత చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఏమీ తెలియదు, ఇంటికి వచ్చేటప్పటికి హి ఇస్ నాట్ దేర్ అంటే యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్. చాలా షాక్. అండ్ దెన్ వీ వర్ వెరీ క్లోజ్. సో మై ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు అస్ అండ్ మమ్మల్ని యూనో అమ్మ అని పిలిచి నాకు ఫాదర్ కి ఎక్కువ క్లోజ్. సో హీ వాజ్ అంటే లేరు అనేటప్పటికి మాకు చాలా టైం పట్టింది. అసలు ఏంటి ఈజ్ నాట్ దేరా, వస్తారా మళ్ళీ అన్నట్టు. అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రామాటిక్ సిచ్యువేషన్. సో ఇంకా అంత ఫేస్ చేసి దాన్నే అంత స్ట్రాంగ్గా మేము హ్యాండిల్ చేసి టుడే వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ అంటే ఐఎమ్ నాట్ యునో సూపర్ స్టారో లేకపోతే నేను యునో పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ మై కెరియర్ హెస్ ప్యాన్డ్ అవుట్. సో నాకు చాలా నాకు వచ్చిన సినిమాలు కానివ్వండి, ఆనంద్ హెస్ గివెన్ మీ లైఫ్. సో నేను చేసుకున్న సినిమాలు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నాకేవి మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందండి. అవును, ఎలాంటి క్యారెక్టర్లు అయితే సత్యకృష్ణ గారిని పెట్టుకోవచ్చు, అవును, ఎలాంటివి రాసుకోవచ్చు లేకపోతే అన్నది ఒక మీకు ఒక మార్క్ సెట్ అయింది. అంటే మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏడాదికి అవన్నీ పక్కన పెట్టండి కానీ చేసిన మట్టుకు
అవును. యూఆర్ కంఫర్టబుల్ అని. అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు? ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి. అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరూ బిజీ అయ్యారు యాక్చువల్లీ. అవును. సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్. కానీ బట్ ఈ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్. ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది. బట్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి. అవునా? సో యా, ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్. ఓకే.